కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలు మోయలేని భారమని, తక్షణమే పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ పైన 50 రూపాయలు, అలాగే పెట్రోల్, డీజిల్ పైన 2 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని విధించడం జరిగింది. గ్యాస్ పై పెంచినటువంటి ధర ఈ రోజు నుంచి అమల్లోకి వస్తా ఉంది. ఇవాళ ఎన్నికల ముందు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తాం, అధిక ధరలు అరికడతామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేసి అధికారంలోకి వస్తున్న నరేంద్ర మోడీ ఈ 11 ఏళ్ల కాలంలో ఆయన అధికారంలోకి రావడానికి ముందు 2014లో కేవలం 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ దాదాపుగా 1000 రూపాయలకు దాటిపోయింది. ఎన్నికల ముందు ఏదో 100 రూపాయలు తగ్గించి మళ్ళీ వాళ్ళు 50 రూపాయలు పెంచడం వాళ్ళ ప్రజల పైన మోయలేనటువంటి భారాలు మోపడం తప్ప మరొకటి కాదు. ఇవాళ ప్రధానమంత్రి ఇక్కడ 100 రోజుల్లో ధరలు తగ్గిస్తాం, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, రైతాంగ ఆత్మహత్యలు నివారిస్తాం, ఇట్లాంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల కాలంగా ధరలను నియంత్రణ చేసే దానిపైన ఎలాంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వాళ్ళ జనాలకు ఉపాధి లేక, ఆదాయం లేక అత్యంత కష్టసాధ్యంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పెరిగిన ధరలతోటి మరింతగా ధరలు పెంచుకుంటా పోతే వాళ్ళ సామాన్యులు, మధ్యతరగతి పేద ప్రజలు జీవించే హక్కును కూడా హరించేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. వాళ్ళు పెరిగినటువంటి ధరలు తక్షణమే తగ్గించాలి. అలాగే వాళ్ళ ఎక్సైజ్ సుంకం పేరుతో అలాగే డీజిల్, పెట్రోల్ పైన ధరలు పెంచి వెంటనే అమల్లోకి రావట్లేదని చెప్పారు. కానీ ఆనాడు మీరు ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ముందు కేవలం లీటరు పెట్రోల్ ధర 65 రూపాయలు, అధికారంలోకి వస్తే 30 రూపాయలకే పెట్రోల్ ఇంకా తగ్గించి డీజిల్ ఇస్తామని చెప్పారు. ఇవాళ 100 రూపాయలు దాటిపోయి 120 రూపాయలకి ఇవాళ పెట్రోల్ లీటర్ ధర చేరుకోవడం జరిగింది. ఇవాళ పెరిగినటువంటి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ బ్లాక్ మార్కెట్ ధరలకు అనుకూలంగా ఇవాళ సరుకు రవాణా సరుకుని కొరత సృష్టిస్తూ ఇవాళ అన్ని ధరలు పెంచి సామాన్య పేద మధ్యతరగతి ప్రజానీకం బతకలేనటువంటి పరిస్థితుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ పెంచినటువంటి గ్యాస్ ధరలు, అలాగే రేపటి నుంచి అమల్లోకి రానున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. లేకపోతే మరిన్ని పోరాటాలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం. ప్రజలను చైతన్యవంతులు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే దానికోసం కమ్యూనిస్టులు ఇవాళ తీవ్రమైనటువంటి పోరాటాలకి సమాయత్తమవుతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.